మహోన్నతుడ దయల తండ్రి, ప్రేమస్వరూపుని సుప్రభ, మీ యొక్క అమూల్యమైన విలువైన ఘనమైన త్యాగాన్ని ధ్యానిస్తుండగా మా హృదయాలు తెరవండి తండ్రి, మా మనోనేత్రాలు తెరవండి ప్రభ. పాప హృదయాలకి మీ పరిశుద్ధ త్యాగం అర్థం కాదు ప్రభ. అందుకే మీ పాదాలు బట్టి వేడుకుంటున్నాం. మీ పరిశుద్ధ రక్తం చేత మా హృదయాలను కడిగి శుద్ధి చేసి నూతన విషయాలు మాకు నేర్పించమని, తద్వారా మీరు దగ్గర చేసుకోమని, మేము హత్తుకునే ప్రభు మాకు అనుగ్రహించమని, అడ్డుపడుతున్న అపాదన ఏ రక్తంలో కాల్చివేమని మీ పాదాలు బట్టి వేడుకుంటూ, నాయకత్వాన్ని బట్టి మాకు జయం దయచేయమని వేసిన మనుషున్నాము తండ్రి. ఈరోజు త్యాగంలో కోణం చాలా విలువైంది, బలమైంది, ఘనమైంది. చూడండి, మొట్టమొదటి సంతానం ఆదాము అవ్వ దేవునికి చాలా ఇష్టపడి చేసుకున్నారు, చాలా ప్రేమతో చేసుకున్నారు. దేవుడు తన స్వరూపం ముందు, తన పోలిక యందు ఆదాము అవ్వని ఎందుకు? సహవాసం చేయటం కోసం. దేవుడు తన పిల్లలతో సహవాసం కోసం. ఈ లోకపు తల్లిదండ్రులు కూడా పిల్లలు కావాలని భార్యాభర్తలు తెగ కోరుకుంటారు. పిల్లలుంటే బాగుంటుంది, మన ప్రేమకి గుర్తుగా పిల్లలుంటే బాగుంటుంది. అంటే చాలా వరకు మనం పోల్చుకున్నప్పుడే దేవుని ప్రేమ కానీ బాధ కానీ అన్నీ అర్థమవుతాయండి. అలాగే దేవుడు కూడా నా స్వరూపంలో పిల్లలు కావాలి, నేను వాళ్ళతో సహవాసం చేయాలి, నేను వాళ్ళతో బంధం కలిగి ఉండాలని ఆదాము అవ్వను చేయడం జరిగింది. అయితే మీకు తెలుసు, సాతాను కుయుక్తి కలిగి సర్పాన్ని వాడుకొని అవ్వను మోసం చేస్తాడు. బైబిల్లో 18లో ఉంటుంది, మోసం చేశాడు సాతాను అని. ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేశారో దేవునితో సహవాసం కట్టయిపోయింది, దేవునితో బంధం కట్టయిపోయింది. ఉన్నవి కోల్పోయారు, లేని కష్టాలు, భయం, వేదన ఇవన్నీ వచ్చేసినాయండి. మీరు గమనించాలి, పాపం చేయకముందు ఆదాము అవ్వకి భయం లేదు, పాపం చేయకముందు కష్టం లేదు, పాపం చేయకముందు వేదన లేదు. అవ్వకి ఉన్నాయా? లేవు. హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఆర్భాటంగా ఉన్నారు. రోజు దేవుడు పరలోకం నుంచి వచ్చేవాళ్ళు చక్కగా వీళ్ళిద్దరూ తండ్రితో, దేవునితో నాన్న డాడీ అని పిలుచుకుంటూ రోజు చాలా చక్కగా ఉండేవాళ్ళండి. ఎప్పుడైతే అపవాది మోసం చేశాడో, అపవాది మాటలు నమ్మారో, వాళ్ళు ఇద్దరు మహిమను కోల్పోయారు, సహవాసం కోల్పోయారు, బంధాన్ని కోల్పోయి శాపగ్రస్తులైపోయారు. ఇద్దరు చక్కగా మంచిగా ఉన్న వాళ్ళు శాపగ్రస్తులైపోయారు ఆదాము అవ్వ. ఆలోచించండి ఒకసారి, సాతాను ప్రేరేపించడం వల్ల, మోసం చేయటం వల్ల. కాబట్టి స్టార్టింగ్ మూలానికి వెళ్ళి చూస్తే మన పితరులైన ఆదాము అవ్వ దగ్గర నుంచి ఎప్పటి వరకు సాతాను మోసం చేస్తూనే వచ్చాడు. సాతాను కుయుక్తి కలిగి దేవునికి దూరం చేస్తూనే వచ్చాడండి. వాడి పని ఏంటి అంటే ఆది నుంచి ఇప్పటి వరకు దేవుడి పిల్లల్ని దేవుడు దూరం చేయాలి, దేవుడికి దుఃఖం కలిగించాలి. తన పిల్లలు దూరం అయితే దేవుడు తట్టుకోలేరు. సరే, ఆదాము అవ్వ పాపం చేశారు, పరలోకంలోనే ఉండొచ్చు కదా, గబగబా ఎందుకు పరిగెత్తుకుంటూ రావాలి? అయ్యో నా పిల్లలు దూరం అయిపోతారు, ఇప్పుడు నేను త్వరగా పాపం ఒప్పిస్తే మళ్ళీ నాతోనే ఉంటారు, లేకపోతే నాకు ఇంకా శాశ్వతంగా దూరం అయిపోతారు అని పరిగెత్తుకుంటూ వచ్చేసారు ఆయన పరలోకం నుంచి. రావాల్సిన అవసరం ఏముంది? శిక్ష వేసేయచ్చు కదా, శిక్ష వేయలేదు. మీరు ఆలోచించుకోండి, వెంటనే శిక్ష పడలేదు. వచ్చి అడిగిన తర్వాత కూడా వాళ్ళు ఒప్పుకోనందుకు, అవకాశం ఇచ్చినా ఉపయోగించుకోలేదు కాబట్టి శిక్ష వచ్చింది. అదే రీతిగా కయ్యూను చూడండి, మర్డర్ చేసిన తర్వాత ఎవరు మాట్లాడతాడు? హత్య చేసేసాడు, చేస్తాననుకోవడం కాదు, ప్రయత్నం కాదు, రన్నింగ్ లోగా చంపేశాడు, అయిపోయింది, చచ్చిపోయాడు. హేబేలు రక్తం కారిపోతుంది, అయినా వచ్చి దేవుడు మాట్లాడారు. ఎందుకని? కయ్యూను వదులుకోవడం ఇష్టం లేదు, కయ్యూను దూరం అవడం ఇష్టం లేదు. అరే, మనకే మన పిల్లల దూరం అవ్వాలని కోరుకోము. మనం చండాలపు హృదయం ఉన్న మనకే, పాపాత్మూలమైన మనకే మన పిల్లల దూరం అవ్వాలని కోరుకోనప్పుడు పరలోక తండ్రి ప్రాణంగా అది ఆలోచిస్తే గాని అర్థం కాదు, ధ్యానిస్తే గాని అర్థం కాదు. ఇంకా మొత్తం మనమే ఆయనకి సర్వస్వం. కాబట్టి కయ్యూను వదులుకోవడం ఇష్టం లేదు, దావీదును వదులుకోవడం ఇష్టం లేదు. అందుకనే నాతాను పంపించారు. ఎందుకు పంపించాలి? రివర్స్లో ఆలోచించాలి. ఎందుకు? దావీదు పాపం చేశాడు, చక్కగా ఏం పట్టించుకోకుండా కూర్చుని ఇంకా చక్కగా హ్యాపీగా తిరుగుతున్నాడు. కొంతకాలం తర్వాత దేవుడే నాతాను ఎందుకు పంపించారు? వదులుకోవడం ఇష్టం లేక, దూరం అవడం ఇష్టం లేక, బంధాన్ని కోల్పోవడం ఇష్టం లేదు. ఎక్కడ చూసినా మనకి ఇదే కనబడుతుంది, ఎక్కడ చూసినా ఇదే కనబడుతుంది. ఆదామును చూసినా, కయ్యూను చూసినా, దావీదును చూసినా,
సౌలుని చూసిన సౌలు కూడా సమూయేలుని పంపించారు. పడిపోతున్నాడే, పక్క వెళ్ళిపోతున్నాడే బాబు, దూరం అయిపోతున్నాడే నాకు. అరే ఆయన ప్రేమ ఎంత గొప్పది. దూరం అయితే వంటరా, అరే మీరు గాతే భూమి అంతా నాదే, వీళ్ళందరూ నా పిల్లలే, నువ్వు గాతే ఒకడే కొడుకు అయితే, ఒకడే కూతురు అయితే ఖచ్చితంగా అమ్మో ఇంకెవరు లేరేమో అనుకోవచ్చు. ఆయనకి కోట్ల మంది ఉన్నారు కదండి, కోట్ల మంది పిల్లలు, అందరూ ఆయన స్వరూపమే, అందరూ ఆయన వల్లే వచ్చారు భూమి మీదకి. అయినా ఆయనకి ఎలా ఉంటుందో తెలుసా, కోట్ల మంది ఉన్నా నువ్వే ఒక్కడవే ఉన్నట్లు చూసుకుంటారు ఆయన. నువ్వు ఒక్కదానివే బిడ్డవు అన్నట్టు చూసుకుంటా. అదే ప్రేమ అని, శాశ్వతమైన ప్రేమ. పిచ్చిపట్టే ప్రేమ. నువ్వు చూడండి, ఈ లోకంలో అది కుదరదు, ఈ లోకంలో అది జరగదు. ఫస్ట్ బిడ్డ పుట్టినప్పుడు ఒకలాగా ఉంటుంది, సెకండ్ బిడ్డ పుట్టినప్పుడు ఒకలాగా ఉంటుంది. తల్లిదండ్రులకి ఇద్దరు పిల్లలు తండ్రికే పుట్టారు, కానీ ఫస్ట్ మీద కానీ సెకండ్ మీద కానీ సమానంగా ఉండదు. ఉంటే పెద్దోళ్ళ మీదకి వెళ్ళిపోద్ది ప్రేమ, లేదంటే చిన్నోళ్ళ మీదకి వెళ్ళిపోద్ది. 10 మంది ఉంటే 10 మందిని ప్రేమించలేరు, కానీ దేవుడు ఒకళ్ళని ఎలా ప్రేమిస్తారో 1,000,000 మందిని కూడా అలాగే ప్రేమిస్తారు. ఆయన ప్రత్యేకత అది, ఆయన ప్రేమలో ఉన్న గొప్ప ఆధిక్యత అది. అలాంటి దేవుడు అస్సలు ఇష్టం లేదు ఆయనకి దూరం చేసుకోవటం పిల్లల్ని. దానికోసం ఆయనే తగ్గించుకుంటారు, దానికోసం సేవకుని తగ్గించుకోమంటారు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభా? దావీదు దగ్గరికి వెళ్ళి. ఎందుకని? ప్రభా పాపం చేశాడే, చంపేశాడు, హంతకుడు, ఆయన దగ్గరికి వెళ్ళమంటారేంటి? నా కోసం అననీయ దగ్గర ఈజీగా తెలిసిపోద్ది. సౌలు దగ్గరికి వెళ్ళు అని కొత్త నిబంధన అపోస్తల కార్యంలో అన్నయ్య దగ్గర, అతను ఎవరో తెలుసా ప్రభు, మీకు మర్చిపోయారేంటి? యెరూషలేములో కీడు చేశాడా, చంపేశాడా మీ పిల్లల్ని, ఆయన దగ్గర నా కోసం. అసలు ఏంటండి బాబు ఆ పిచ్చి ప్రేమ? ఒకటి ఆయనన్నా దిగి వస్తారు, ఆయన తగ్గించుకుని వస్తారు. లేదు ఆయన సేవకునైనా తగ్గించుకోమంటారు. వెళ్ళు, కొంచెం ఎదురు వస్తున్నాడా, అయిపోయింది కదా, చాలా ఈజీగా క్షమించేస్తాడండి ప్రేమమయుడు ఆయన, కనికర సంపన్నుడు అని వాదిస్తూ ఉంటాడు. ప్రభు ఆయన కీడు చేశాడు ప్రభు, మంచోడు కాదు ప్రభు, ఆడవాళ్ళని ఏడిపించాడా, అవన్నీ వదిలే బాబు, నీకు అన్నం పెడతాను, ఎల్లమయ్య బాబు, ఏడుచు టైం అవుతుంది, ఎల్లు తొందరగా ఎదురు చూస్తున్నాడు. అరే ఎవరి కోసం త్వరపెడతాడండి? ఎవరి కోసం త్వరపెట్టి? మంచోడు కోసమా? నీతిమంతుడి కోసమా? చంపేసిన హంతకుడి కోసం. ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు ఆయన పిల్లలకి దూరం అవ్వటం అంటే. ఆయనకి ప్రాణం బిలబిల కొట్టుకుంటుంది. బంధం అలాంటిది అయింది, ఆయన ప్రేమ అలాంటిది, ఆయన బంధం అలా కోరుకున్నారు. ఆయన ఎవరికి అర్థం కాదు, అస్సలు అర్థం కాదు. ఆయనకి ఇష్టం, ప్రాణం, పిచ్చి మనం అంటే. త్యాగం చేసినది ఇంకా మనకు అర్థం అవుతుంది ఎంత ప్రేమ. మొత్తం ధారపోసారంతే. ఆయన వస్త్రాలు ఇచ్చేశారు, ఆయన రక్తం ఇచ్చేశారు మన కోసం, ఆయన ప్రాణం సమస్తాన్ని ధారపోసారంతే. ఎవడైనా ఆస్తి ఇస్తాడు తల్లిదండ్రులు అంటే, బంగారం ఇస్తారు, పొలాలు ఇస్తారు, కానీ ఎవడో రక్తాన్ని ఇవ్వరండి. ఆయన ఒక్కరే, 1 and only 1 ఫాదర్, హెవెన్లీ ఫాదర్. ఆయన మాత్రమే మనకి రక్తం ఇచ్చి మొత్తం సమస్తాన్ని ధారపోసారండి. ఇప్పుడు ఆలోచిస్తుంటే దేవుడు కూడా అర్థమైంది, వీడు నన్ను నా పిల్లల్ని దూరం చేస్తున్నాడు సాతానుగాడు, వీడు నాకు నా పిల్లలకు శత్రువుగా మారిపోయాడు, ఇప్పుడు ఏదో చెయ్యాలి, నా పిల్లల బలహీనలు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని ఆలోచించి ఒకటి చేశారు. చూద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథాలు తీసి. లూకా 10, 18, 19, 20. సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నావని సంతోషింపక. సాతాను కుయుక్తిగా చేశాడా లేదా? మహిమగల అవ్వని పడగొట్టాడా లేదా? పాపం తెలియదు ఆవిడికి. మహిమలో ఉన్న అవ్వనే చాలా తెలివిగా కుయుక్తి కలిగి తనకున్న జ్ఞానం చేత, తనకున్న శక్తి చేత పడగొట్టేశాడు, దేవుడు దూరం చేశాడు. అంటే మామూలుడు కాదు, ఖచ్చితంగా సాతానికి శక్తి ఉంది, జ్ఞానం ఉంది, ఇవన్నీ ఉన్నాయి సాతానికి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు తెలుసా? యేసు ప్రభు వారు శిష్యుల్ని పిలిచి, ఇదిగో శత్రువు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చేసాను. మహాభాగ్యం ఇది, మహాధన్యత దేవుడు మనకి ఇచ్చింది, చిన్న విషయం కాదండి. శత్రువు బలం
అంతటి మీద, శత్రువు బలం అంతటి మీద ఎంత బలం ఉందో సాతానుగాడికి, అంత బలం అంతటి మీద ఆడుకున్న అన్నిటి మీద మీకు అధికారం చెప్పండి. ఏంటండి ఆ కృప, అసలు అది అన్నిటి ఏంటో భాగ్యం. ఎవరికి? పాపాత్ములకి. ఎవరికి? ఒకప్పుడు ఆడి కంట్రోల్లో ఉన్న వాళ్ళకి. మామూలు అధికారం కాదు. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు హాని చేయదు. ఆయనను దెయ్యములు మీకు లోబడుచున్నవి. దెయ్యాలు ఎందుకు లోబడతాయి మనుషులకి? దెయ్యాలు దేవుడికి మాత్రమే లోబడతాయి సృష్టిలో. కానీ ఎంత ప్రేమ అంటే, మనం అంటే ఎంత కృప అంటే, దేవుని పిల్లలకు కూడా దెయ్యాలు లోబడేలా దేవుడు చేశారండి. దెయ్యాలు లోబడుతున్నాయంట. దెయ్యాలు ఎందుకు లోబడతాయండి? మనిషినే లోబడరు, కానీ దెయ్యాల మీద అధికారం. శిష్యుల్ని పిలిచినప్పుడు ఇగో సమస్త దెయ్యాల మీద, ఈ రకం కాదు, సమస్త దెయ్యాల మీద మీకు నేను అధికారం అనుగ్రహిస్తున్నాను. చాలా గొప్ప వరం ఇది యేసుప్రభు వారు ఇచ్చింది. గొప్ప ఆధిక్యత, గొప్ప అభిషేకం అనాలి, గొప్ప ధన్యత అనాలి. మామూలు విషయం కాదు. ఎందుకని? వాడి వల్ల, వాడి టీం వల్లే ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. అక్కడ మొదలుపెట్టి ఎప్పటికీ ఆడొచ్చి ఇది నిజమా అంటాడు. ఎప్పటికీ వచ్చి నేను ఎక్కడ ప్రేమిస్తున్నా చెప్పు, ప్రేమించే దేవుని పట్టుకుని ప్రేమించట్లేదు అంటాడు. ఆడొచ్చి మోసం చేస్తాడు, అబద్ధం ఆడతాడు. అబద్ధం చెప్పడంలో మామూలుగా ఉండదండి. అది ఎలా చెప్తాడు సార్? పర్ఫెక్ట్ గా చెప్తాడు. అవ్వా నమ్మిందా లేదా, నమ్మేలాగా చెప్పాడా లేదా, అలా చెప్తాడు. అబద్ధం చెప్తాడు, మోసం చేస్తాడు, భయపెడతాడు. ఇంకో చచ్చిపోతావు, నువ్వు అయిపోయింది నీ పని, చచ్చిపోతావు. ఎన్నిసార్లు మనకు భయం వచ్చిందండి? చిన్నదానికి చచ్చిపోతామని ఎన్నిసార్లు భయపడ్డాం మనం? చచ్చిపోతాం నాకు ఎందుకండి, ఏదో రోగం వస్తా అనుకోవచ్చు, లేదా ఏదో అయిపోయింది నీ జీవితం అయిపోయింది, చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతావు, రేపటికల్లా నువ్వు ఉండవు. భయం, భయపెడతాడు, అబద్ధాలు చెప్తాడు, మోసం చేస్తాడు. ఇవన్నీ ఆడి పనులు, వాడు ఆ టీం పనులండి. అది దేవుడు చూసి నా పిల్లలకి నేను ఏదో చెయ్యాలి త్యాగం చేసి అని ఏం చేశారు? సమస్త దెయ్యాల మీద అధికారం ఇచ్చారు. ఇంకోటి, శత్రువు బలవంతటి మీద అధికారం ఇచ్చారు. ఇంతేనా? ఇంకా చూద్దాం చూడండి, సాతాను సంబంధించి మనకి ఏమేమి ఇచ్చారో. రోమా 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చెదరగొట్టించును. మనల్ని ఎవరిని ఏడిపించినోడు భూమి మీద, మనుషుల్లో ఆలోచిద్దాం, ఊహించుకుందాం. మనుషుల్లో ఎవడైనా మనం బాగా ఏడిపించినోడు, మనల్ని బాధ పెట్టినోడు దొరికితే ఏం చేస్తాం? చేతక్కుట్టేస్తాం, అంతే. పెచ్చగొట్టు కొడతాం, ఎగిరెగిరి కొడతాం, పరిగెత్తుకుంటూ కొడతాం. ఎందుకని ఆడు శత్రువు మనకి. ఆడు మనల్ని ఏడిపించాడు, మోసం చేశాడు, అన్యాయం చేశాడు. ఖచ్చితంగా ఉంటుంది మనకు ఆ మనసు. ఇక్కడ దేవుడే ఉంటారు సార్, మిమ్మల్ని ఎవడైతే మోసం చేశాడో, ఎవడైతే నా దగ్గర నుంచి దూరం చేశాడో, ఎవడైతే సంతోషానికి అడ్డుపడ్డాడో, ఎవడైతే నాశనం అవడానికి కారణమయ్యాడో, వాడిని మీ కాలు కింద తొక్కి చెత్తనంతే. అదే కదా ఉంది, సాతానును మీ కాళ్ళ కింద చెతక బా. ఏమంటే అండి అది చూడండి, ఇక్కడ సాతానును దెయ్యాన్ని అన్నారా, సాతాను అన్నారా? మీకు తెలిసిన డిపార్ట్మెంట్లు ఉంటాయి. చిన్న దెయ్యాలు, పెద్ద దెయ్యాలు, పెద్ద పెద్ద దెయ్యాలు, ప్రధానులు, అధికారులు, ఆకాశ మండల దురాత్మల సమూహం, చాలా ఉంటాయండి. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఎస్పీ. చూడండి లెవెల్స్ ఉంటాయి లేవా? చిన్న దెయ్యాలు ఉంటాయి, పెద్ద దెయ్యాలు, పెద్ద దెయ్యాలు, పెద్ద మొత్తానికి ఒక పనికిమాలు ఉంటాడు, ఆడే సాతానుగాడు. ఇప్పుడు చిన్న దెయ్యాన్ని కాళ్ళ కింద వేస్తానంటున్నారా, లేకపోతే మధ్యలో దెయ్యాన్న పైన? మొత్తం కోట్ల దెయ్యాలకి ఇన్ఛార్జ్ అయిన ఆడిని తీసుకొచ్చి నీ కాలు కింద తొక్కిచ్చేస్తాడు. మెయిన్ ఉండండి, మెయిన్ సాతానుగాడిని నీ కాలు కింద వేసి తొక్కిస్తారంట. మామూలుగా తొక్కది, చితక్కొట్టు అంతే. అసలు చిన్న విషయం కాదు, మామూలు విషయం కాదు. అది ఎలాగా, ఇవన్నీ ఎలాగ సాధ్యం? వాడికి మన మీద అధికారం ఉన్నప్పుడు మనం ఎలా తొక్కగలం? వాడికి మనం లోబడినప్పుడు మనం ఎలా చేయగలం? జరగదు, అసాధ్యం. కానీ కొలస్సీ 2:15 మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇవ్వట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రము మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. ఆయన ప్రధానులను
అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహంతో వాటిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరచును. 2 గ్రూపులు కొట్టుకుంటున్నాయి అనుకోండి లోకంలో. ఇక్కడ 10 మంది మగవాళ్ళు, ఇటు 10 మంది మగవాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు ప్లాన్ చేసి సరే మామూలుగా ఎదురా మనం వాళ్ళకంటే గొప్పగా మంచి ఆయుధాలు తీసుకెళ్దామని చెప్పి ఇటువైపు గ్రూప్ ఏమో పాతకాలం మనుషుల కత్తులు తీసుకెళ్లారు. వాళ్ళు తెలుసా, అయ్యో మా దగ్గర కత్తులు లేవే అని చెప్పి గన్ను తీశారు. అటువైపు ఇటువైపు 10 మంది ఉన్నారు. ఇటువైపు 10 కత్తులు ఉన్నాయి 10 మంది చేతుల్లో, ఇటువైపు 10 మంది చేతులు ఏమున్నాయి, గన్నులు ఉన్నాయి. ఎవడు గెలుస్తాడు? ఒకడు చేయాలి, మొత్తం 10 మంది లేపేయడానికి 10 ఎక్కర్ల గన్నులు, ఒక గన్ను చేయాలి. ఊహించుకోవడం అవసరం. ఇటువైపు 10 మంది చేతుల్లో 10 కత్తులు ఉన్నాయి, అటు 10 మంది చేతుల్లో 10 గన్నులు ఉన్నాయి. ఇలాగా పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్న మిషన్ గన్లు ఒకేసారి మాయమైపోయినాయి. ఇప్పుడు ఎవడు గెలుస్తాడు? కత్తెవడు గెలుస్తాడు. ఎందుకని ఆడి చేతులు ఏమీ లేదు. ఆడు మామూలుగానే బలహీనుడు, కానీ మిషన్ గన్ను ఉంది కాబట్టి ఆడు బలవంతుడయ్యాడు. ఆడి చేతిలో ఉన్న ఆయుధాన్ని బట్టి ఆడు బలవంతుడైపోయి బెదిరించేసి భయపెట్టేసిరా కాల్చి పారేస్తా, నీ కత్తి ఏం పనికి వస్తుంది? ఎప్పుడైతే మొత్తం ఆయుధాలు ఎవరి నుంచి తీసుకెళ్లిపోయినా ఆటోమేటిక్ గా ఎవడు గెలుస్తాడు? ఎదుటోళ్ళు గెలుస్తారు. ఇప్పుడు సాతానికి కొన్ని ఆయుధాలు ఉన్నాయి. భయం, అబద్ధం, మోసం చేయటం. కొన్ని ఆయుధాలను వాడి అవ్వనించి ఇప్పటి వరకు మనుషుల్ని పాడు చేస్తూ, మోసం చేస్తూ, దిగజారుస్తూ, దేవుడు దూరం చేస్తూ, పాపాలు చేసేలాగా ప్రేరేపిస్తూ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు ఎప్పటి వరకు యేసుప్రభువు వారు సిలువెక్కేదాకా. కానీ ఎప్పుడైతే మన తండ్రి మన పాపాల నిమిత్తం సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టారో తద్వారా మనకు జరిగిన మేలేంటో తెలుసా? వాడి చేతిలో ఉన్న ఆయుధాలన్నీ రక్తం చేత శాశ్వతంగా కాల్చి పారేశారని. శాశ్వతంగా వాడి చేతిలో ఉన్న ఆయుధాలను తీసేసుకున్నారు. ఇంకా మళ్ళీ ఆయుధం ధరించకుండా నిరాయుధులుగా చేసి పారేశారు. ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి ఓడిపోయిన వాళ్ళు తీసుకొచ్చి ఊరేగిస్తారు. చూసారు, ఈడు ఓడిపోయాడురా, నేను రాజుగారిని గెలిచానంటారో. మన దేవుడు, మన రక్షకుడు ఈ సాతాను టీం అంతా దెయ్యాల్ని, పిశాచుల్ని, సాతాను గాడిని ప్రపంచానికి చూపించేదిగో వీళ్ళకి ఆయుధాలు లేవు, ఇంకా ఓడిపోయారు, వీళ్ళకి మీరు భయపడద్దు పిల్లలారా అని ప్రపంచానికి చూపించేశారండి. కాబట్టే ఈ రోజు దేవుణ్ణి నమ్ముకొని పాపక్షమాపణ పొంది అనేక మంది సేవకులు సాతాను గాడి రాజ్యాన్ని కూల్చిపారేస్తున్నారు, చితక్కొట్టి చేస్తున్నారు దేవుడు పిల్లల చేత. దేవుడి యొక్క అభీష్ట ఏంటో తెలుసా? వాంఛ ఏంటో తెలుసా? వాడు పరలోకంలో దేవుడి మీద తిరుగుబాటు చేసి పడిపోయినప్పుడు, అరే నేను ఎందుకు నీ మొహానికి, నేను సృష్టించాను, సృష్టికర్త నేను, నీ మొహానికి నేనెందుకు, నా పిల్లలతో దొక్కిచ్చేస్తాను నిన్ను. మన చూడండి లోకంలో అంటాం, అరే అంత చిన్న పనికి నేను ఎందుకు నువ్వు వెళ్ళరా, నువ్వు చూసుకో. సేమ్ ఇప్పుడు దేవుడు ఆయన స్వరూపం, ఆయన పిల్లల మనం, ఆయన పోలిక మనం, మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి ఏమంటారు తెలుసా? రే నాకు మీకు శత్రువు అయిన సాతాను గాడిని కాలి కింద తొక్కంటారా. అంత అధికారం మనకు దేవుడు ఇచ్చేశారు. సాతానికి భయపడక్కర్లే, ఆడే మనకు భయపడతాడు. బైబిల్ చెప్తుంది, అపవాదిని ఎదిరించండి వాడు మీ వద్ద నుంచి పారిపోవును. ఎవడు పారిపోతాడు? ఎప్పుడైతే యేసే రక్తం చిందించబడిందో, సిలువలో రక్తం ప్రాణం పెట్టేశారు దేవుడు మన కోసం, ఇప్పుడు నిరాయుధుడైపోయాడు సాతాను గాడు, బలహీనుడైపోయాడు, ఓడిపోయినుడైపోయాడు, తల చితికిపోయింది ఆడికి. ఇప్పుడు ఆడు పారిపోవడం. అమ్మో అభిషిక్తులు వస్తున్నారు పారిపోండ్రోయ్, అమ్మో దేవుని పిల్లలు వస్తున్నారు పారిపోండ్రో, యేసే రక్తం నా మీద పోతే చచ్చూరుకుంటా నేను. మొత్తం శత్రు బలాన్ని తీసి పారేశారు. మనకు అధికారం ఇచ్చేశారు మన దేవుడు యేసే రక్తం ద్వారా, శిలువ మరణం ద్వారా. ఎంత గొప్ప ప్రేమ అండి. జీవితాంతం మనం బానిసలుగా ఉండాలి, వాడి కంట్రోల్లోనే ఉండాలి, వాడి కుయుక్తికి పడిపోవాలి. కానీ ఇప్పుడు వాడినే పడగొట్టగల కెపాసిటీ దేవుడు మనకిచ్చారు. మామూలుగా కాదు, భయంకరంగా మనం వాడిని చిత్తకొట్టచ్చు, మనం వాడిని నాశనం చేసేలాగా దేవుడు మనకు చూపించారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆలోచించండి, మన శత్రువు మీద మనకు జయం ఇవ్వటం అంటే ఎంత ధన్యతో, ఎంత ఆనందం, ఆర్భాటం, ఎంత గొప్ప ధన్యతో ఊహించుకోండి. ఒకసారి కళ్ళు మూసుకుని ఆయన వైపు చూద్దాం. నేను చేసిన పాపానికి మీరు సిలువలో మరణించారు ప్రభు. పాపం చేసింది నేను, కానీ రక్తం కార్చింది మీరు, బలైపోయింది మీరు ప్రభు. మీరు త్యాగం చేసి నాకు శాశ్వత కాల పరిష్కారం ఇచ్చారు, నాకు శత్రువుగా ఉన్న సాతాను మీద జయం ఇచ్చారు ప్రభు, అధికారం ఇచ్చారు, వాడిని నా కాలు కింద తొక్కిస్తాను వాగ్దానం చేశారు తండ్రి. దేన్ని బట్టి మనం ఈరోజు భయం లేకుండా ఉంటున్నాం? ఈరోజు మరణ భయం లేదు తెలుసా? వాడొచ్చి ప్రపంచవ్యాప్తంగా చంపేస్తాను, చచ్చిపోతాం, పోరా చంపి పరలోకి వెళ్ళిపోతాం,
ఇదేంటి ఒకప్పుడు భయపడేమో, ఇప్పుడు భయపడం మేము. పరలోకం వెళ్ళిపోతాం, మా తండ్రి దగ్గర వెళ్ళిపోతాం, చంపే రెడీ. ఇంకా ఆడేమంటాడు, చీ నా బతుకిలా అయిపోయిందని వెళ్ళిపోతాడు. ఇప్పుడు మరణ భయం లేదు మనకి. వాడు వచ్చి మనల్ని ఏం చేయకుండా నిరాయుధులుగా దేవుడు చేసేసారు. ఎంత ప్రేమ అండి, ఎంత కృప. ఆలోచించండి ఒకసారి. ఎందుకు సిలువలో మరణించారు ఆయన? మన కోసం, మన పాపం నిమిత్తం. నేనే ప్రభువా మిమ్మప్పగించేది, నేనే ప్రభువా మిమ్మమ్ముకునేది, నేనే ప్రభువా మిమ్మప్పగించేది, నేనే ప్రభువా మిమ్మమ్ముకునేది. రొట్టెలా విరచి రక్తముతో కడిగి పంచిపెట్టు నన్ను మీ సాక్షిగా. రొట్టెలా విరచి మీ రక్తముతో కడిగి పంచిపెట్టు నన్ను మీ సాక్షిగా. నేనే ప్రభువా మిమ్మప్పగించేది, నేనే ప్రభువా మిమ్మమ్ముకునేది, నేనే ప్రభువా మిమ్మప్పగించేది, నేనే ప్రభువా మిమ్మమ్ముకునేది. నా చూపులు నా మాటలు మీ ముఖాన ఉమ్ములు పడుచున్నవి. నా చూపులు నా మాటలు మీ ముఖాన ఉమ్ములు పడుచున్నవి. నా తలంపులు నా ఆలోచనలు, నా తలంపులు నా ఆలోచనలు మీ తలపై ముళ్ళు గుచ్చుచున్నవి, మీ తలపై ముళ్ళు గుచ్చుచున్నవి. నేనే ప్రభువా మిమ్మప్పగించేది, నేనే ప్రభువా మిమ్మమ్ముకునేది, నేనే ప్రభువా మిమ్మప్పగించేది, నేనే ప్రభువా మిమ్మమ్ముకునేది. నా వ్రాతలు నా చేతలు మీకు మేకులు దిగబడుచున్నవి. నా వ్రాతలు నా చేతలు మీకు మేకులు దిగబడుచున్నవి. నా నడకలు నా పడకలు, నా నడకలు నా పడకలు మిమ్ము సిలువ కట్టి తోస్తున్నవి, మిమ్ము సిలువ కట్టి తోస్తున్నవి. నేనే ప్రభువా మిమ్మప్పగించేది, నేనే ప్రభువా మిమ్మమ్ముకునేది, నేనే ప్రభువా మిమ్మప్పగించేది, నేనే ప్రభువా మిమ్మమ్ముకునేది. రొట్టెలా విరచి మీ రక్తముతో కడిగి పంచిపెట్టు నన్ను మీ సాక్షిగా. రొట్టెలా విరచి మీ రక్తముతో కడిగి పంచిపెట్టు నన్ను మీ సాక్షిగా.
మీరేమో నాకు సాతాను మీద, శత్రువు బలవంతుడి మీద అధికారం ఇస్తే నేనేమో పాపం మీద పాపం చేసి వాడి ముందే తలదించుకునేలాగా మిమ్మల్ని నిలబెట్టాను. వాడు వచ్చి నిలదీసేలాగా మీ ఆజ్ఞను మీరినే పాపం చేసితి, మీ వెలుగును చూడలేక దాగియుంటిని. మీ ఆజ్ఞను మీరినే పాపం చేసితి, మీ వెలుగును చూడలేక దాగియుంటిని. తప్పు తెలిసి మీ పాదముల చేరితినే, నా తప్పు ఎలా భరించారయ్యా, ఎలా ఓర్చుకున్నారయ్యా, ఎలాగా దిగమింగుకున్నారయ్యా నా పాపాన్ని, నా దోషాన్ని. తెలిసి తెలిసి పాపం చేశాను, ద్రోహిగా మారిపోయాను, మోసగాడిని అయిపోయాను, అక్రమం చేశాను, అన్యాయం చేశాను తండ్రి. అయ్యో అయ్యో అయ్యో, ఎంత ప్రేమించారు, ఎంతగా ప్రేమించారు. ఈ భూమి మీద ఎవరు ప్రేమించరు అంతగా, ఎవరు ప్రేమించినంతగా ప్రేమించినందుకు మీకు శిక్ష వేశాను తండ్రి. నన్ను ప్రేమిస్తావా నువ్వు అని ఎగతాళి చేశారయ్యా. నన్ను ప్రేమిస్తావా, ఇదిగో శిక్ష తీసుకోమని శిక్ష పాలు చేశారు తండ్రి. త్యాగం చేసిన మీకే శిక్ష వేసిన గొప్పోటి తండ్రి. మీ ఆజ్ఞను మీరినే పాపం చేసితే, మీ వెలుగును చూడలేక దాగియుంటిని. మీ ఆజ్ఞను మీరినే పాపం చేసితే, మీ వెలుగును చూడలేక దాగియుంటిని. తప్పు తెలిసి మీ పాదముల చేరితిని, నా తప్పు తెలిసి మీ పాదముల చేరితిని. క్షమించి మీ సన్నిధి నన్ను చేర్చుమయ్యా, క్షమించి మీ సన్నిధి. మీ శక్తిని కోల్పోయి కట్టబడితేనే, అంధుడనై తిరగలినే విసురుచుంటిని.
మీ శక్తిని కోల్పోయి కట్టబడితిని, అంధుడనైతే మీ శక్తిని కోల్పోయి కట్టబడితిని, అంధుడనై తిరగలినే విసురుచుంటిని. నీ శక్తిని కోల్పోయి కట్టబడితిని, అంధుడనై తిరగలినే విసురుచుంటిని. మీ శక్తిని కోల్పోయి కట్టబడితిని, అంధుడనై తిరగలినే విసురుచుంటిని. బలహీనుడనై మిమ్ము ప్రార్థించుచుంటిని, బలహీనుడనై మిమ్ము ప్రార్థించుచుంటిని. బలహీనులా కాదా మీరు? పాపం చేసి బలహీనులు అయ్యారా లేదా? కళ్ళు మూసుకొని కన్నీళ్లతో, బలహీనుడనై మిమ్ము ప్రార్థించుచుంటిని, బలహీనుడనై మిమ్ము ప్రార్థించుచుంటిని. చెప్పాలి చెప్పాలి. బలహీనుడనై మిమ్ము, బలహీనుడనై మిమ్ము ప్రార్థించుచుంటిని. కోల్పోయిన మీ శక్తిని దయచేయుమా, కోల్పోయిన మీ శక్తిని దయచేయుమా. ఒక్కసారి మాట్లాడు నా యేసయ్యా, ప్రాణమైన విడుతునయ్యా, మేము విడువనయ్యా. ఒక్కసారి మాట్లాడు నా యేసయ్యా, ప్రాణమైన విడుతునయ్యా, మేము విడువనయ్యా. మీ శక్తిని కోల్పోయి కట్టబడితిని, అంధుడనై తిరగలినే. చెప్పాలి, ఏడవాలి. తండ్రి ఎదుట కన్నీళ్ళుగా వచ్చి బలహీనుడు అయిపోయానాయి. ఒకప్పుడున్న శక్తి ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న ఆసక్తి లేదు, ఒకప్పుడున్న ప్రార్థన లేదు, ఒకప్పుడున్న పరిచర్య లేదు. నా పాపమే తండ్రి. దెయ్యాలకు అవకాశం ఇచ్చా, దురాత్మలకు అధికారం ఇచ్చా, సాతాని కంట్రోల్కి వెళ్ళిపోయి ఈరోజు బస్టండ్ అయిపోయానయ్యా. మీ శక్తిని కోల్పోయి కట్టబడితిని, అంధుడనై తిరగలినే విసురుచుంటిని. చెప్పాలి చెప్పాలి. ఆయన సిద్ధంగా ఉన్నారు. చెప్పాలి, ఆయన నిన్ను శక్తితో నింపడానికి. మీ శక్తిని కోల్పోయి కట్టబడితిని, అంధుడనై తిరగలినే విసురు.
కన్న తండ్రి అనేసయ్య ఇప్పటి వరకు మీ త్యాగాన్ని ధ్యానించుకుంటానికి కృప చూపించారు ప్రభా, మీకే స్తోత్రం. పాపాన్ని ఒప్పుకుంటానికి కృప చూపించారు, మీ పాదాలకే స్తోత్రం. మీరు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి, మీరు తాకి మాకు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి మీ పాదాలకే కోటి స్తుతులు, కోటి ముద్దులు తండ్రి. సమస్త మహిమ మీ పాదాలకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.